రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణ మణిహారంగా మారబోతోంది. దీనివల్ల రాష్ట్రం వ్యాపార సామాజిక సాధికారత సాధించడానికి ఎంతో ఉపయోగపడబోతోంది. కానీ ఆ గ్రామాలు మాత్రం కనుమరుగు కాబోతున్నాయి. హైవేలు దేశానికి జీవనాడులైతే దేశానికి పట్టుగొమ్మలుగా ఉన్న గ్రామాలు మాత్రం వల్లకాడు కానున్నాయి. పుట్టిన ఊరు, ఉన్న పొలం హైవే కింద శిథిలాలుగా మారబోతున్నాయన్న వాస్తవం అక్కడి రైతులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూ సూపర్ ఫాస్ట్ లైన్స్ తో వస్తున్న మరో మణిహారం. ఓఆర్ఆర్ ను తలదన్నేలా అంతకు మించిన సౌకర్యాలతో రూపుదిద్దుకుంటోంది. ట్రిపుల్ ఆర్ పడిందంటే తెలంగాణ దశ దిశ మారిపోనుంది. ఇదంతా నాణానికి ఒకవైపు, మరోవైపు ఎన్నో వివాదాలు, అంతకన్నా పెద్ద విషయాలున్నాయి. ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి ఇక్కడ ప్రజల పాలిట శాపంగా మారుతోందా? ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పచ్చటి పంట భూముల్ని అభివృద్ధి కోసం త్యాగం చేశారా? పదే పదే భూములు కోల్పోయేలా చేస్తున్న ఇక్కడి పరిణామాలు వీరిని రోడ్డున పడేశాయా? తమ భూములను కాపాడుకోవడానికి రైతులు న్యాయ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారా? ప్రభుత్వం వర్సెస్ రైతులు డి అన్నట్లుగా ఉందా? ఇక్కడి రైతుల కష్టాలేంటి, వీరి గోడేంటి తెలుసుకుందాం. రీజనల్ రింగ్ రోడ్ మొత్తం 340 కిలోమీటర్ల పొడవు ఉండబోతోంది. ఉమ్మడి నల్గొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా ఈ రింగ్ రోడ్ వచ్చేలా డిపిఆర్ రెడీ చేశారు. మొత్తం 11 ఎగ్జిట్స్ తో దీన్ని డిజైన్ చేశారు. ఉత్తర భాగం సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు విజయవాడ జాతీయ రహదారిని కలుపుతూ 158 కిలోమీటర్ల మేర ఉంటుంది. సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్, వర్గల్, మర్కూర్, జగదేవ్పూర్, తుప్రాన్, హత్నూరా, శివంపేట, చౌటకూర్, తుర్కపల్లి, యాదాద్రి, వలిగొండ, చౌటుప్పల్, భువనగిరి మండలాల మీదుగా ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం నిర్మాణం జరిగేలా అలైన్మెంట్ రూపొందించారు. ఈ రోడ్డు నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దక్షిణ భాగం కన్నా ఉత్తర భాగంలోనే ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుందన్న విశ్లేషణ ముందు నుంచి ఉంది. దీంతో టెండర్లకు విశేష స్పందన వచ్చే అవకాశాలున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ ట్రిపుల్ ఆర్ కోసం భూసేకరణే సమస్యగా మారబోతోంది. యాదాద్రి జిల్లా భువనగిరి డివిజన్లో 199 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. డివిజన్లోని రాయగిరి, బాలెంపల్లి, గౌస్ నగర్, కేసారం, పెంచుకల్ పహాడ్, తుక్కాపూర్, ఎర్రంపల్లి, యాదగిరిగుట్ట మండలం దాతరపల్లి, మల్లాపూర్ గ్రామాల భూముల్లోంచి ట్రిపుల్ ఆర్ వెళ్తోంది. దీంతో ఇక్కడ రైతుల గుండెల్లో ట్రిపుల్ ఆర్ గుబులు పుట్టిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఆ భూమిని నమ్ముకున్న రైతులు తమ భూమి దక్కకుండా పోతోందని భయపడుతున్నారు. ఇప్పటికే రకరకాల అభివృద్ధి పనుల కోసం రాయగిరి గ్రామంలో రైతులు 750 ఎకరాల భూమిని కోల్పోయారు. కాళేశ్వరం కాలువలకు ఓసారి, హైదరాబాద్ వరంగల్ ప్రధాన రహదారికి మరోసారి, హై టెన్షన్ విద్యుత్ లైన్లకు ఇంకోసారి అక్కడి రైతులు భూములు కోల్పోయారు. కోట్ల రూపాయల విలువైన భూములు భారమైన గుండెతోనే చవకగా ఇచ్చేశారు. ఇప్పుడు తాజాగా రాయగిరి గ్రామం మీదుగానే ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వెళ్తోంది. ఉన్న కాస్త భూమిని కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఇందుకోసం 250 ఎకరాల వరకు అవసరం ఉంటుందని అంచనా వేశారు అధికారులు. ప్రజా అవసరాల కోసం ఇప్పటికే 3 సార్లు భూములిచ్చామని, గత అభివృద్ధి పనులతో రాయగిరి 3 ముక్కలైందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుత అలైన్మెంట్ తో ఊరు మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని వేడుకుంటున్నారు. మేమేం చేసుకొని బతకాలి సార్? ఎట్లా బతకాలి? మా పిల్లల పెళ్లిళ్ళు ఎట్లా చేయాలి? మా పరిస్థితులు ఏంది? ఇప్పుడు పల్లెటూర్ల పొంటి రోడ్లు గిన సరిగా ఉండే, గా రోడ్లు వేయడానికి శాత కాదు, కానీ ఇక్కడ వచ్చి ఈ ట్రిపుల్ ఆర్ రోడ్లు వేయడానికి ఉన్న భూములన్నీ పోగొట్టడానికి అయితే ఉంటుంది. ఇద్దరం అన్నదమ్ములము, 14 ఎకరాలు ఉంది మాకు. అయితే 14 ఎకరాలు ఉంటే మేము పొద్దున్న లేస్తే భూమిలనే చేసుకొని బతుకుతాము. మాకు 2 ఆడపిల్లలు, 4 కొడుకులు. ఆడపిల్లల పెళ్లిళ్ళకు కూడా మేము భూములు అమ్మకుండా మేము ముందు భవిష్యత్తు గురించి కాపాడుకున్నాము. ఆడపిల్లలను ఎవరికో చెట్లకు అట్లా పట్టించినాము. భూములు అమ్మక కట్నాలు ఇయ్యక మేము ఏదో చెట్లకు పట్టించినాము. వాళ్ళ బాధ వాళ్ళు పడుతుర్రు. మా భూములు మరి ఇప్పుడు అన్యాయంగా రోడ్లకు పోతే మేము ఏం చేసుకొని బతకాలి? పిల్లలకు పిల్లలు, మా పిల్లలు అని అంటే ఎట్లనో ఇది చేసినాము. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకు బిడ్డలు. మా భూములు మాకే కావాలి సార్, మాకు ఉన్నదే ఇది. మేమేం బతకలేం సార్, మేము ఇదే ఉంది మాకు. మా పిల్లలు ఏం చదువుకోలేము, మా పిల్లలు ఎక్కడ తోలన్నా భయం అవుతుంది సార్. మాకు ఇదే చూసుకొని బతుకుతామని మేము అమ్మమనుకున్నాం సార్. మేము ఇది చూసుకొని నా పిల్లల్ని ఇంటికాడ కూర్చోబెట్టుకొని అట్లే ఈ పని ఆ పని చేసుకొని మేము కూలలేదు. మా పిల్లలు చదువుకోలేదు సార్. మేము ఎట్లా బతకాలి సార్? మాకున్నది ఇది. పోతే ఎట్లా బతాం సార్? మేము ఈ భూమి పోతే మేము చచ్చిపోతాం సార్. మా పిల్లలు మేము మొత్తం ఈయనే చచ్చిపోతాం. ఇక ఆ భూమి రావాలి, వాళ్ళు రావాలి, కానీ మేము ఈయనే చస్తాం సార్. మేము ఉండలేము. ఇక బాలెంపల్లికి చెందిన రాములకు 6 ఎకరాల భూమి ఉంది. గతంలోనే హై టెన్షన్ లైన్ కోసం ₹1 పరిహారం కూడా ఇవ్వకుండా 2 ఎకరాల భూమిని తీసుకున్నారు. కాళేశ్వరం కాల్వ కోసం 15 గుంటల భూమి తీసుకున్నారు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు కోసం 3 ఎకరాలు తీసుకుంటున్నారు.
గ్రామంలో చాలా మంది రైతులది ఇదే పరిస్థితి. ఇక సర్వే నెంబర్ 690లో తెల్జూరి ఐలయ్య అన్నదమ్ములిద్దరి పేరున మొత్తం 14 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో గుంట భూమి లేకుండా పోతోంది. వ్యవసాయం, పాడి పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నామని, భూమి లేకపోతే రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమి మొత్తం పోతుంది. నా ఆవులు, నా పిల్లలు, నా 2 కొడుకులు, 3 బిడ్డలు, ఇంకో కొడుకుండు, బిడ్డ పెళ్లిలకు ఉన్నారు. భూమి మీదనే బతుకుదేరు మాది, పాడి పరిశ్రమ మీద బతుకుదేరు మాది. పాలు అమ్ముకొని బతికేటోళ్ళం నాయన. మా భూమి పోతే మేము తట్టబుట్ట చదువుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ ఊరు కాకపోతే అయ్యా ఏ ఊరికి వెళ్ళిపోయినా ఎందుకు వచ్చిరని అడుగుతారు. ఏ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చినవరా అని అడిగితే మేమేం సమాధానం చెప్పాలి నాయన. నా పిల్లలు నేను నెత్తిలో పెట్టుకోని ఎక్కడ పోవాలి నాయన, ఏ దేశం వెళ్ళిపోవాలి? మా బతుకు తెరివేంది, మా పిల్లల బతుకులేంది. నా బతుకంటే జరిగిపోయింది, నా పిల్లల బతుకులు చూడు నాయన. నా పరిస్థితి నాకు 2 ఎకరాల భూమి ఉన్నది. మా పొరగాలు చదువుకోలేదు, ఏం చేయలేదు. మా తాతల నుంచి భూములు అదే పట్టుకొని అమ్మకుంటా ఉండి ఆ భూమి మీద ఉన్న బతుకున్నాము అదే భూమితో. ఆ భూమి పోయిందంటే మేము బదాల పడ్డట్ట, మేము చచ్చిపోయినట్ట సార్. రాయగిరి వద్ద అలైన్మెంట్ ను మార్చాలని గ్రామస్తులు కోర్టును ఆశ్రయించగా హైకోర్టు భూసేకరణను నిలిపివేస్తూ స్టే ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు విధించిన స్టే ఎత్తివేత కోసం ప్రభుత్వం న్యాయ నిపుణులను సంప్రదిస్తోంది. అలైన్మెంట్ ను మార్చాలని డిమాండ్ చేస్తూ కొన్నాళ్లుగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. గత ఏడాది యాదాద్రి కలెక్టరేట్ ముందు రాయగిరి రైతులు ఆందోళనకు దిగారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన జగదీష్ రెడ్డిని అడ్డుకున్నారు. దీంతో 6 రైతులపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టి సంకెళ్లతో తీసుకెళ్లారు. రైతులకు బేడీలు వేయడంపై అప్పట్లో సర్వత్రా విమర్శలు వచ్చాయి. తమను తీవ్రవాదుల మాదిరిగా సంకెళ్లు వేసి జైలుకు తీసుకువెళ్లారని, ప్రాణాలు పోయినా సరే భూములు ఇచ్చే ప్రసక్తే లేదని బాధిత రైతులు చెబుతున్నారు. కలెక్టరేట్ దగ్గర మేము ధర్నా చేపట్టిన సందర్భంగా మమ్మల్ని అరెస్టు చేసి తీసుకెళ్లారు. సంఖ్యలు వేసి నాతో పాటు మరో 3 రైతులకు సంఖ్యలు వేసి తీసుకుపోయి మన 13 రోజులు కస్టడీలో ఉంచుకొని ఈ కేసును ఇంకా కొనసాగిస్తున్నారు. మేము ఈ కేసు పెట్టినంత మాత్రాన భయపడే ప్రసక్తే లేదు. మా భూములు ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఈ RRR కోసం ఇచ్చేదే లేదు. దీనికి ఎంతవరకైనా మేము ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం లాస్ట్ టైం మన మంత్రి గారు కూడా మాట ఇచ్చారు. మరి మాట ఇచ్చిన ప్రకారం ఉంటారా లేదా తప్పుతారా అనేది ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆందోళన మాత్రం విరమించేది లేదు. నా మన్మరాన్నింటే ఎదిగి సంవత్సరం ముట్లై ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయలే, ఎవడు వస్తలేడు. ఏమంటే డబ్బాడుతుంది మా దగ్గర. ఇక్కడిది మాకే గవర్నమెంట్ నౌకలరా, భూములు ఉంటేనే నాకు గవర్నమెంట్ నౌకరా. ఇది అమ్ముదామంటే ఉన్నదే మనిషి 2 పాలు అట్లా జాగా. నా 4 కొడుకులకి ఎంత వస్తుంది? ఇంకా నేనేం చేయాలో చెప్పి, ఇంకా నేను సంపాదిస్తాను, నా కొడుకులు సంపాదిస్తారయ్యా. నేను కోరేదే నా భూమి నాకు ఉండాలి అంతే, లేకపోతే నేను వస్తా. ఇంకా నాకేముందని చెప్పు, ఇంకా నేనేం కష్టం చేసుకొని బతుకుతా. ముందుగా రాయగిరి ప్రాంతానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చేసిన అలైన్మెంట్ ప్రతిపాదనను తర్వాత మార్చడంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలు, బడా వ్యాపారులకు అనుగుణంగా రాజకీయ కోణంలోనే అలైన్మెంట్ మార్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్ళ భూములు పోకుండా వాళ్ళ భూములకు దగ్గరగా పోయే విధంగా అలైన్మెంట్ మార్చుకున్నారు గత పాలకులు. వాళ్ళ భూములు ఏ అధికారి కూడా, అంటే ఒక పార్టీ అని కాదు, ఏ అధికార పార్టీ వాళ్ళ రాజకీయ నాయకులు ఒక గుంట భూమి కూడా పోతలేదు. పూర్తిగా ఉత్తర భాగం మొత్తం సంగారెడ్డి నుంచి మొదటి చౌటుపల్ల వరకు ఓన్లీ పేద రైతుల భూములే పోతున్నాయి. ఏ రాజకీయ నాయకుని భూములు గుంట భూమి కూడా పోవట్లేదు. వాళ్ళ భూములకు అనుకూలంగా మార్చుకొని వాళ్ళ భూములకు దగ్గరికి వెళ్ళి తీసుకోవేరు తప్ప వాళ్ళ భూములు మాత్రం నష్టం కాకుండా చూసుకున్నారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్రతోటి చేస్తున్న రోడ్డు. ఈ RRR రోడ్ అనేది ప్రజలకు ఉపయోగపడే రోడ్డు కాదు. ఇది మానవతా దృక్పథంతో అందరూ ఆలోచించాల్సిన విషయము. మేము ప్రధానంగా డిమాండ్, ఇప్పటికీ చాలా భూములు ప్రభుత్వానికి ఇచ్చినాము. ఈసారి ఎట్టు పరిస్థితులు మా ప్రాణాలు పోయినా సరే కానీ ఈ నుంచి భూమి మాత్రం పోనీయము. ఎంతటి పోరాటానికైనా, ఎంతమంది పోలీసులను పెట్టినా, ఏమైనా పెట్టని, ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం తప్ప ఇక్కడ నుంచి ఒక గుంట భూమి కూడా ఇయ్యడానికి సిద్ధంగా లేము మా ప్రజలం. రీజనల్ రింగ్ రోడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 1525 కోట్ల రూపాయలు కేటాయించింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో న్యాయం చేస్తామని RRR బాధితులకు ప్రియాంక గాంధీ, ప్రస్తుత సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందని స్థానిక నేతలు చెబుతున్నారు. కలెక్టర్ రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. తర్వాత రైతులందరూ కలిసి కూడా చెప్పడం జరిగింది. మాకైతే పూర్తిగా ఇంకా విశ్వాసం ఉంది. మేము అందులో కోర్టులో కూడా న్యాయ పోరాటం చేస్తున్నాం రైతుల పక్షాన. అక్కడ కూడా న్యాయం జరుగుతుందని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో ప్రియాంక గాంధీ గారు చెప్పిన అనేక, ఇప్పుడు ఏదైతే రైతు సంక్షేమానికి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా ఏదైతే డిక్లరేషన్ చేసిండో అవన్నీ చేస్తూ ఉన్నాడు. అభివృద్ధిని స్వాగతించాల్సినప్పటికీ ఉన్న భూమి కోల్పోయి రోడ్డున పడడం ఆ రైతులను మనోవేదనకు గురిచేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా అలైన్మెంట్ ను మార్చడమో, బాధిత రైతులకు న్యాయం చేయడమో జరగాలన్న డిమాండ్స్ వస్తున్నాయి.
పుట్టిన ఊరును దున్నిన భూమిని నమ్ముకుని బతికే ఈ గ్రామాల ప్రజలు ప్రాజెక్టులు ప్రయోగాల పుణ్యమని బాధితులుగా మారుతున్నారు. త్రిబుల్-ఆర్తో ప్రయోజనం ఉండవచ్చు, కానీ వీరికి మాత్రం ఉన్న కాస్త భూమి కూడా కోల్పోతున్నారు. తమ మనుగడకే ప్రశ్నార్థకంగా మారిన త్రిబుల్-ఆర్ అలైన్మెంట్ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వీరికి పరిహారాన్ని పెంచి ఒప్పిస్తారా లేక ఎలాంటి న్యాయం చేస్తారో వేచి చూడాలి. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 రాయగిరి.